సత్యవంతుని స్వరము మానవాళికి వరము, జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము, జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము, సత్యవంతుని స్వరము. సత్యవంతుని టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నామండి. ప్రతి ఫ్రైడే 8 నుంచి 9 గంటలకు వస్తున్న ఈ యొక్క సత్యవంతుని స్వరము మీరందరూ కూడా విని ఎంతో మేలు పొందుతున్నారు. ఎంతోమంది కూడా వారి జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. చాలామంది కూడా మాకు ఫోన్ చేసి ఎంతోమంది ప్రార్థన చేసుకొని చాలామంది కూడా విడుదల పొంది ఎంతోమంది జీవితాల్లో దేవుడు మరి కార్యాలు వారు చూస్తూనే ఉన్నారు. దేవుని స్తోత్రాలు. కాబట్టి నేటి వరకు కూడా ఇది సత్యవంత స్వరం ఆగిపోకుండా దేవుడు మేము ఆరంభించినాడు. నేటి వరకు కూడా 13 సంవత్సరాలు దేవుడు మమ్మల్ని ఈ సత్యవంత స్వరం ద్వారా వాక్యాన్ని బోధించడానికి దేవుడు మా బెతెస్డా మినిస్ట్రీ దేవుడు అనుగ్రహించిన దేవుని కృపై ఉన్న దేవుని స్తోత్రాలు. సంఘానికి టీవీ ప్రేక్షకులకు టీవీ ముందు కూర్చుండి వాక్యం వింటున్న మీ అందరు కూడా ప్రభుని బాటి మరొకసారి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రాలు. మనమందరము క్రిస్మస్ వేడుకలో మనం ఉన్నాము. మరి బయట దేశాలు అయితే 3 నెలల నుంచి పండుగ జరిపిస్తూ ఉంటారు. మరి మన దేశంలో కూడా దేవుని స్తోత్రం మరి క్రిస్మస్ వస్తుందంటే ప్రతి ఒక్కరు వారి జీవితాల్లో ఎంతో సంతోషం, ఆనందము, ఎన్నో రకాలైన షాపింగ్లు, ఎన్నో రకాలైన పలహారాలు, పిండి వంటలు. క్రైస్తవులు ఖర్చు పెట్టినంత ప్రపంచంలో ఎవరు ఖర్చు పెట్టలేరు ఈ పండుగలు. ఈ దిన వాక్యము మరి లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. అయితే దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభు రాకముందుకు లోకంలో ఎంతో మంది గొప్పవారు భూలోకంలో జన్మించారు, కానీ ఇలాంటి సంతోషాన్ని ఎవరు తీసుకుని రాలేదు. చాలా మంది చీకట్లోనూ మరణ ఛాయలోనూ భయంకరమైన భయాలతో ప్రజలు ఉన్నట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. యేసు ఎప్పుడైతే ఈ పుడమి మీదకి ఆయన జన్మించినాడో దూతలు వచ్చి పరిచయం చేస్తున్నారు. భయపడుకుని ఇదే లూకాసు వార్తలు మనం చూసినప్పుడు జకర్యా కూడా ఇక్కడ 1వ అధ్యాయం 17వ వచనం, మరియు అతడు తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించడం త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మీయ శక్తి గలవాడై ఆయన ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. దేవుని వాక్యం చూస్తున్నాం. ఇది జకర్యా అంటున్నా, జకర్యా నీకు మహానందం సంతోషం కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తున్నారు. యోహాను గారు పుట్టినందుకు జకర్యాకి మహానందం అంత సంతోషం కలిగింది. అతడు పుట్టినందుకు ప్రజలందరూ సంతోషం వచ్చింది. కానీ ఇక్కడ మన ప్రభు పుట్టినప్పుడు ప్రజలందరికీ కలుగవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. దేవుడు తన ప్రజలకు ఒక శుభవచనం, దేవుడు మహా సంతోషాన్ని మన ప్రభు ఇస్తున్నట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం. అందుకని భయపడకుని అంటున్నాడు దేవుడు దేవుని దూత ద్వారా. మనం భయపడవలసిన పని లేదు. అందుకనే దేవుని పిల్లలు దేనికి భయపడకూడదు. ఎందుకంటే మరణం అనే భయం నుండి కూడా దాసత్వం నుండి దేవుడు మనల్ని విడిపించాడు. స్టార్టింగ్ లో ఆదాము చేసిన పాపానికి మరణ భయం వచ్చింది. ఆ మరణ భయంలో నుండి కూడా దేవుడు మనందరికి కూడా విడిపించేస్తాడు. దేవుడు దేవుని స్తోత్రం. అందుకని మనం మరణమన్నా కూడా భయం లేదు. ఏ విషయంలో కూడా దేవుని పిల్లలు భయపడడానికి వీలు లేదు. అందుకని భయపడకుడి, ప్రజలందరి కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యేసుని నమ్మినవారు నమ్మనవారు అని ప్రజలందరికీ, లోకం అంతా అనుకుంటారు ఓన్లీ క్రైస్తవులకి అనుకుంటారు. ఇది కాదు, ప్రజలందరికీ, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానము. కాబట్టి ఎవరు కూడా భయపడడానికి వీలు లేదని దేవులారా దూత ద్వారా మనకు తెలియబడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజులు మరి కొందరు గొర్రెల కాపరులు ఊరు బయట వాళ్ళు తమ మందలు కాచుకుంటున్నారు. మొట్టమొదటిగా దూత గొర్రెల దగ్గర వెళ్ళింది. వాళ్ళ చుట్టూ ఆ ప్రకాశమైన ఆ వెలుగు వచ్చేసింది. వాళ్ళు భయపడుతున్నారు. అందుకని భయపడకూడదు అని
దేని వాక్యంలో మనం చూస్తున్నాం. ఏదోను తోటలోని దేవుడు ఆదామాను వెక్కుడు అన్నప్పుడు ఆదాము కూడా భయపడి చెట్టచాడు దాక్కున్నాడుగా మనం గమనిస్తున్నాం. మానవుడు ఎప్పుడైతే తప్పిపోయినాడో అప్పుడే భయం అనేది వచ్చేసిందండి. ఎప్పుడైతే అవ్వ కూడా తినకుండా పండు తిన్నదో అప్పుడే మరణం వచ్చేసింది. ఆదాము కూడా దీక్ష భయం వచ్చేసింది, మరణం వచ్చేసింది. అందుకని మన ప్రభున దేవుడు ఈ లోకానికి ఆయన జన్మించినప్పుడు ఆ భయం నుండి మనం విడిపించడానికి ప్రభుని యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందుకని భయపడకూడదు. దేవుడు అందరి జీవితాల్లో మహా సంతోషకరమైన సువర్తమానము దేవుడు అందరికి అనుగ్రహించారు. అందుకని వింటున్న ప్రేక్షకులందరూ కూడా, దేవుని పిల్లలందరూ కూడా భయం అనేది ఎప్పుడు కూడా ఉండకుండా ఆ భయమును పారదోలేని మన దేవుడు దేవునికి స్తోత్రాలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భయపడకూడదని దేవుని వాక్యం మనం చూస్తాం. యెషయా గ్రంథము 41:13-14 మనం చూస్తున్నప్పుడు, నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిస్తున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. దేవుని స్తోత్రాలు. కాబట్టి ప్రభు ఇక్కడ యెషయా ద్వారా మాట్లాడు, నీ దేవుడు యెహోవానగు నేను భయపడకును. మన ప్రభు మనకు సహాయం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. మహా సంతోషాన్ని మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రాలు. అందుకే మన ప్రభు లోకరక్షకుడు గాను, ఇమ్మానుయేలు గాను, మెస్సీయ గాను ఈ లోకానికి వచ్చిన దేవుడు. దేవుని స్తోత్రం. అందుకని దేవుని పిల్లమైన మనం ఎవరు కూడా మనం భయపడడానికి వీలు లేదు. ఆయనే మన దేవుడు మనకు సహాయం చేయడానికి ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు. దేవుని స్తోత్రాలు. ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా భయపడకుండా, యేసు మన జీవితాల్లో మన బ్రతుకులో ఆయన జన్మించినాడు. క్రీస్తు ఎవరి హృదయంలో జన్మించినాడో, క్రీస్తు ఎవరి హృదయమును మీరు అంగీకరించినారో వారి జీవితంలో భయం అనేది లేదు. వారి జీవితాలు ఎప్పుడు మహా సంతోషకరమైన దేవుని సువార్తమానం వారి జీవితాలు ఉంటుంది. దేవుని స్తోత్రాలు. ఇది మంచి వార్త. లోకం ఎక్కడ చూస్తున్న చెడు వార్తలు ఉన్నాయి, కానీ ఇది మనకు మంచి వార్త దేవుడు మనకి ఇచ్చినాడు. అందుకని ప్రతి ఒక్కరు కూడా మన ప్రభువుని యేసుక్రీస్తు మళ్ళీ మన క్రిస్మస్ మనకు వస్తున్నది. కాబట్టి ఎవరు కూడా భయపడకుండా దేవుని మీద ఆధారపడి యేసు మరొకసారి మన జీవితంలో ఈ క్రిస్మస్ చేసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. అందుకని ఇంకా క్రీస్తుని అంగీకరించిన వారు కూడా అంగీకరించాలా, అంగీకరించిన వారు ఇంకా మహా సంతోషంలో మనం ఉండాలని ప్రభు నిన్ను కోరుకున్నాడు. దేవుని స్తోత్రాలు. దేవులారా, మరి మొట్టమొదటిగా దూతలు దేవుని దిగొచ్చి భయపడకడానికి వర్తమానం తీసుకొచ్చి దేవుని ఆరాధించినట్టుగా మనం గమనిస్తున్నాం. అబ్రహాము కూడా దగ్గర కూడా 3 దూతలు వచ్చేసారు. వచ్చినప్పుడు చక్కని ఆతిథ్యం ఆయనకి ఇచ్చారు. వాళ్ళు వెంటనే వాళ్ళు కూడా శారమని దించి వచ్చే మరుసటి సంవత్సరం నీ కౌగిట కుమారుడు ఉంటాడని వాళ్ళు చెప్పిపోయినారు. వెంటనే దేవుడు గర్భాన్ని ఇచ్చి చక్కని ఇస్సాకును దేవుడు అనుగ్రహించినట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. దేవుని స్తోత్రాలు. అంటే మొదటి నుంచి కూడా దూతలు పరిచయం చేస్తున్నారు. దూతలు పరిచయం చేస్తూ తన ప్రజలందరూ కూడా దేవుని స్తోత్రం. గాబ్రియల్ దూత శుభవర్తమానం తీసుకొస్తున్నది. మిఖాయేలు దూత ఉన్నది. రఫాయేలు ఉన్నారు. ఎంతో మంది దూతలు ఈనాడు తన ప్రజల కొరకు దేవుడు సహాయం చేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. జకరియా కూడా ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు జకరియా దూత ద్వారా కూడా దేవుడు తన జవాబును పంపించినట్టుగా మనం గమనిస్తున్నాం. అందుకని దేవుని పిల్లలైన మనందరము దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఏ విషయంలో కూడా మనం భయపడకుండా దూతలు మనకు దేవుడు సహాయం చేసే విధంగా సిద్ధపరుచున్నాడు. దేవుని స్తోత్రాలు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క దూతలు మనందరికీ అందుబాటులో ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. అందుకే చక్కని భోజనము అబ్రహాము గారు చేస్తారు కాబట్టి శారాను వారు దీవించినట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. దేవుని స్తోత్రాలు. కాబట్టి ఈ దినంలో దేవుని పిల్లమైన మనము ప్రతి ఒక్కరు కూడా దేవుని దూతలు ఆయనందు భయభక్తులలో వారి చుట్టూ ఆయన దూత కావాలంటే వారిని రక్షించున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఎవరైతే దేవుని పట్ల భయభక్తులలో ఉంటారో దేవుని దూత కూడా వారి చుట్టూ ఉండి కాపాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఒక సేవకుడు కూడా ఇలాగనే సేవ చేసి చాలా రాత్రులు ఆయన కాలు వస్తున్నప్పుడు ఆ కింద రాళ్ళుండి ఆ పెట్రోల్ ట్యాంక్ కొట్టినప్పుడు ఆ ట్యాంక్ పెట్రోల్ అంతా కూడా కారిపోయి కారు మధ్యలో వెంటనే దేవుని స్తోత్రము ఏం చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు
ఒక ఆయన వ్యాన్ తీసుకొచ్చి ఆ వ్యాన్ కారు కట్టి ఆ పెట్రోల్ బంక్ దగ్గర తీసుకెళ్ళి ఆ ట్యాంక్ రిపేర్ చేసి మళ్ళీ పెట్రోల్ అంతా నింపుకొని అప్పుడు ఆయన ప్రయాణం అయ్యి వెళ్ళిపోయాడు మాస్టర్ గారు. తర్వాత నెక్స్ట్ డే కూడా అదే ప్రయాణం వచ్చినట్ట, ఆ పెట్రోల్ బంక్ అక్కడ లేదట. చెప్పడం కూడా దేవుని స్తోత్రం చేయలేదు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు పెట్రోల్ బంక్ లేదట అక్కడ. మరి అక్కడ చుట్టుపక్కల నన్ను అడిగారట, ఏం సార్ ఈ పెట్రోల్ బంక్ ఉంది కానీ అది బంధిస్తుందట, మరి ఎందుకు ఇది బంద్ ఉన్నది, ఇది 20 సంవత్సరాల నుంచి అలానే బంద్ ఉంది సార్ అని చెప్పారని పక్కకున్న వాళ్ళందరూ. చూసారా, దైవ సేవకుడు రాత్రి వేళ తన సువార్తను అందించి సేవ చేస్తున్న దైవజనుడికి అక్కడ రిపేరింగ్ చేస్తూ లేరట, పెట్రోల్ బంక్ కూడా మూయబడిందట, ఎవరు లేరట అక్కడ. దేవుడు తన వ్యాన్ పంపించి తన దూతను పంపించి ఆ కారు తీసుకొచ్చి పెట్రోల్ బంకును ఓపెన్ చేసి దూతలందరూ కలిసి రిపేరింగ్ చేసి ఆయన పెట్రోల్ ట్యాంకులు నింపి పంపించారు. ఒకసారి అందరూ దేవుని పిల్లమైన మనము దేవుని నమ్ముకున్న మన జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు చేస్తున్నాడుగా మనం గమనిస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం. అందుకే ఒకసారి మన ప్రభు ఒక ఆమెతో చెప్పిండు, అమ్మ రేపు మీ ఇంటికి నేను రాబోతున్నానని. మన ప్రభు రేపు ప్రభు వస్తారని చెప్పి ఆమె రకరకాలైన వంటలు చేసి పెట్టిస్తుందట. ప్రభు గారు ఎదురు చూస్తుంటే ప్రభు ఇంకా రావడం లేదని చెప్పి కనిపెట్టుకున్నదట. ఆమె కూడా తినకుండా మంచి వంటలు చేసి ఒక భిక్షగాడు వచ్చి అమ్మా అమ్మా అని అనిసి, అమ్మా కొద్దిగా భిక్షమే, అమ్మా కొద్దిగా అన్నం పెట్టమని అడిగాడ. ఆ వెంటనే కోపడి పోయపో, ఈరోజు నా ప్రభు వస్తానన్నాడు, నేను ఆయనకు సిద్ధపరిచి నేను ఆయన కోసం ఎదురు చూస్తున్నాను, ఏమి మందులు వస్తామని చెప్పి ఆయన బెదిరించి పంపించి తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఒక స్త్రీ వచ్చిందట తన బిడ్డను ఎత్తుకొని, అమ్మా ఏమైనా ఉంటే మాకు కొద్ది భోజనం పెట్టామా, ఒక పాత చీర ఉంటే ఏమని వచ్చిందట. చీరలు లేవు నడువు అని చెప్పి ఆమెను కూడా బెదిరించి పంపించిందట. అలాగనే కనిపెడుతున్నప్పుడు తర్వాత ఒక కుష్ఠరోగి వచ్చాడట. కుష్ఠరోగి వచ్చి కూడా అలాగనే అడిగితే ఆమె ఏమాత్రం కూడా ఓపిక పట్టుకోలేక ఆయన కూడా పంపించేసిందట. మళ్ళీ వెంటనే పోయేసి దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేసి, ప్రభువా నేను అన్ని ఐటమ్స్ నీ కోసం సిద్ధపరిచిన, మీరెందుకు రాలే ప్రభు అని చెప్పి ఆమె ప్రార్థన కూర్చొని దేవుని అడిగితే, అమ్మా నేను 3 సార్లు వచ్చి నీ దగ్గరికి అన్నాడట. చెప్పడం ఒకసారి, నేను 3 సార్లు వచ్చానమ్మా నీ దగ్గరికి, నన్ను లోపలికి పిలవలేదు. చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకరికి మీరు చేసేది కనుక నాకు చేసిన నిత్యముగా మీతో చెప్పుచున్నానని వారితో పండుగ వస్తున్నది. మరి మనమే సంతోషపడక అల్పులైన వారు, బీదలు, అనాథలు, అవసరంలో ఉన్న వారికి ఏదైనా మనం చేయాలి. పండుగ మనమే బట్టలు కొనుక్కోకుండా, పండుగ మనమే మంచి వంటలు వండుకోకుండా, పేదవారి దేవుళ్ళ అల్పులైన వారు, బలహీనైన వారిని ఈ క్రిస్మస్ యొక్క సంతోషాన్ని అందరికి మనం పంచాలి. అందుకనే బైబిల్ ఇక్కడ మనకు సెలవిస్తున్నది, ఎవరికైతే మనం భోజనం పెడుతున్నామో, బట్టలు ఇస్తున్నామో, ఎవరికి డబ్బులు ఇస్తున్నామో అవన్నీ ప్రభుకి ఇచ్చినట్టు. అందుకని ఈ క్రిస్మస్ రోజు మనకు మనమే సంతోషపడక దేవుళ్ళ ఇతరులు సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇది మహా సంతోషకరమైన సువర్తమానము. ఈ మహా సంతోషము నీలో ఉన్నది పొర్లిపారాల అందరికీ సంతోషం అందించాలి. నా దేవుడు జన్మించి నా జీవితాన్ని మార్చేస్తాడు, నా బ్రతుకును మార్చేస్తాడు, నాకు మహా సంతోషాన్ని నా దేవుడు నాకు ఇచ్చాడు. అమ్మా ఈ సంతోషంలో మీరు కూడా పాల్గొందండి. ఇదిగో నాకు కలిగి ఉన్నది దేవుడు నాకు ఇచ్చింది, మీకు కూడా నేను ఇస్తున్నాను అని దేవుళ్ళమైన మనం. అందుకని అబ్రహాము మొట్టమొదటిగా దూతలు రాగానే భోజనం సిద్ధపరిచాడు, రుచికరమైన భోజనం పెట్టాడు ఆయన. అందుకనే వాళ్ళు వెళ్తూ దేవుడు శాలను ఆస్వాదించాడు. చెప్పడం ఒకసారి, మనము చేసే ప్రతి పనికి ప్రతిఫలం ఉన్నది. వాళ్ళు ఎరగకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళు మనం ఎరిగి కూడా సహాయం చేయలేకపోతున్నాం. దేవుని స్తోత్రం. అందుకే దేవుని బిడ్డలమైన మనము ఈ క్రిస్మస్ సంతోషాన్ని మనమే అనుభవించదు కాదు. లోకంలో ఎంతో మంది సంతోషం లేని వారు ఉన్నారు, తిండి లేకున్నారు, ఒక పూట భోజనం లేని వారు ఉన్నారు, బట్టలు లేని వారు ఉన్నారు, ఇల్లు లేని వారు ఉన్నారు. అలాంటి వారు దేవుళ్ళమైన మనం కూడా ఈ క్రిస్మస్ సంతోషాన్ని
దేవుడు మనకు కలిగి ఉన్న దాన్ని, దేవుడు మనకి ఇచ్చిన దాన్ని ఇతరులకు మన పాలబారసులు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే నిజమైన క్రిస్మస్. ఈ సంతోషం దేవులారా, నీవు పొందిన సంతోషం మనందరి మనం పంచాలి. అది అందుకని 100 గొర్రెలు ఒక గొర్రె తప్పిపోతే ఆ తప్పిపోయిన గొర్రెని ఎట్లా వెతికినప్పుడు అది దొరికినప్పుడు నా గొర్రె నాకు దొరికింది, నాతో మీరు ఏం చేయండి, సంతోషించమని చెప్తున్నాడు అక్కడ. కాబట్టి దేవుళ్ళమైన మనము దేవుడు మనకి ఇచ్చిన గొప్ప రక్షణ. దేవుడు నీకు స్తోత్రం. దేవుడే మనకు తన ఏకైక కుమారుని ఈ లోకాన్ని బహుమానంగా ఇచ్చిన దేవుడు. హల్లెలూయా. ఒక బహుమానంగా, ఒక గిఫ్ట్ గా, ఒక వరముగా మన దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే నీవు నేను ఏమిస్తున్నా, మనకు మనమే బట్టలు కొట్టుకొని మన ఇంట్లోనే మనం అన్ని కూడా తీర్మానాలు చేసుకొని మనం తింటే సంతోషం కాదు. పేదవాళ్ళకి మనం ఇచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ పిలువరు వాళ్ళు. ఇక హల్లెలూయా. అదే ధనికులకి ఇచ్చిన వాడుకో మీరు మీ ఇంట్లో పెట్టరు కదండి, మా ఇంటికి రండి అంటారు వాళ్ళు. కాబట్టి ఆనందంగా ఇంటిగా మనం ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా నీవు నేను దేవుని పిల్లమైన మనందరూ కూడా ఉండాలని ప్రభు నన్ను ఆయన కోరుకున్నట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. స్తోత్రాలు. హల్లెలూయా. చూడండి సామెతల గ్రంథం 19:17. బీదలను కనికరించువాడు, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వారి ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. చూడండి, దేవుడు మీకు కూడా ఉపకారం చేస్తాడు. వారి ఉపకారం ఆయన ప్రత్యుపకారము చేయను. అందుకని బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడట. బీదలు మనం ప్రేమించినట్లే, కనికరించినట్లయితే, డబ్బులు ఇచ్చినట్లయితే ఎవరికి ఇచ్చినట్టు అప్పు? దేవునికి ఇచ్చినట్టు అప్పు. అందుకని దేవుని పిల్లలమైన మనం స్తోత్రాలు. బీదలకు మనం అందరూ కూడా కనికరించాలి. బీదలు మన అందరిని ఆదుకోవాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:8 దాసుడునైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయను దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరు ఎరుగుదురు. ఎవడు ఏ మంచి కార్యం చేయను దానికి ప్రతిఫలము దేవుని ద్వారా ఉన్నది. అందుకని ఇతరుల పట్ల మంచి కార్యాలు చేయాలి, సత్కార్యాలు చేయాలి. కొంతమంది ఎలా ఉండండి, డబ్బు బయటకు దిగరండి, అసలు ఖర్చు పెట్టలేరు. ఎప్పుడు కూడా వచ్చింది లోపలేసుకుందామని చూస్తారు. కొంతమంది ఏమో మంచి ముడిగట్టాలని, కొంతమంది ఏమో రకరకాలుగా బ్యాంకులు అక్కడిక్కడ వేయాలని చూస్తాం. దేవుడు మనకి ఇచ్చింది ఇతరులకు మనం ఇవ్వడానికి, ఇతరులకు హెల్ప్ చేయడానికి. అలాగా మనం చేసినప్పుడు దేవుడు ఇంకా ధారాళంగా మనకి ఇస్తా ఉంటాడు. అందుకని దేవుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతిఫలము ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దాసుడైన స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును, అయ్యో దాసుడు నేనే ఉద్యోగం చేస్తున్నా, నా జీతమే 4,000-5,000 నేనేమిస్తున్నాను అనుకోదట చెప్తున్నాడు వాక్యం. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును మంచి కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు పరలోకంలో మనకు ప్రతిఫలం ఇస్తాడు, భూలోకంలో ఇస్తాడు. ఆయన దేవుని పిల్లమైన మనము ఇలాంటి మంచి కార్యాలు చేయడానికి దేవుని పిల్లమైన ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఈ క్రిస్మస్ ఆనందం, ఈ సంతోషం దేవుడే మనకు ప్రభును బహుమానంగా ఇచ్చాడు. మనం కూడా అందరి బహుమానాలు, అందరి వస్త్రాలు, చక్కని భోజనాలు. చాలా మంది పండుగ వస్తుంటే బయట భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఎప్పుడైనా అంటారా, పాస్టర్ గారు మనం ఎందుకు భోజనాలు పెట్టకూడదు, మనకేం తక్కువనా, మన దేవుడు మనకి ఇస్తలేదా భోజనాలు? మనం కూడా బయట పెట్టి అందరు రండి అని చెప్పి ఇచ్చేస్తే ఎలా ఉంటది? ఇస్తాను అలాగే ముందుకు. సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఖర్చు తక్కువైతుందా మనకు? హల్లెలూయా. మత్తయి 10:42. మరి శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం తాగనిచ్చినచో వాడు తన ఫలమును పోగొట్టుకోవడానికి నిజముగా మీతో చెప్పుచున్నాను. మీ ఇంటికి వచ్చిన చన్నీలో గిన్నెడు చన్నీళ్ళు సరిపోయి మీరు ప్రతిఫలం పోగొట్టుకోరట. అందుకనే మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేయాలి? నీళ్ళు మొదటి ఇవ్వాల. ఎంతో తిరిగి దాహంతో ఉంటారు, ఆకలితో ఉంటారు. ప్రతి వారు కూడా చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం పోగొట్టుకోవడానికి బైబుల్ మనం చూస్తుంది. నీ దగ్గర డబ్బు లేకపోతే, ఆహారం లేకపోతే కనీసము నీళ్ళు నీవు ఆ దప్పికని తీర్చు. దేవుని పిల్లమైన మనము దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ఫలము పొందే విధంగా మనం ఉండాలా. నువ్వు చేస్తున్న సత్క్రియలు, నువ్వు చేస్తున్న మంచి క్రియలే దేవులారా దేవుని పరలోకానికి తీసుకెళ్తాం. దేవుడు మన ప్రభు అయిన దేవుడు ఆ మహా సంతోషాన్ని ఇవ్వడానికి పరలోకాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి మనం కూడా పైకి వెళ్ళాలంటే, యేసయ్య ఉన్న రాజ్యంలో వెళ్ళాలంటే భూమి మీద ఉన్నప్పుడే ఇలాంటి మంచి కార్యాలు మనం చేయాలి. దేవుడి తన దూతలను వాడుకుంటున్నాడు.
ఇప్పుడు ఆయన మనం అందరూ ప్రతినిధులుగా ఆయనకున్నాము. దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. అందుకని ఈ క్రిస్మస్ లో దేవుడు ప్రతి ఒక్కరు కూడా నీవు నేను షాపింగ్ చేస్తున్నప్పుడు మీరు ఇతరులు కూడా షాపింగ్ చేయండి. పేదవారికి ఇవ్వండి, పేదవారికి నీకు డ్రెస్సులు తీయండి. కావాలంటే మీ రోడ్ల మీద వెళ్ళండి, ఎంతో మంది బట్టలు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. హల్లెలూయా. అలాంటి విధంగా మనమందరూ కూడా ఈ క్రిస్మస్ పండుగలో నీవు నేను సంతోషించాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని స్తోత్రాలు. అందుకని కీర్తన 34:4 వచనం, నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయనను విడిపించెను. దేవుని స్తోత్రం. అందులో 7వ వచనం, యెహోవాను భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నాకు కలిగిన భయములన్నిట్లో కూడా ఆయనను విడిపించును. దేవుని దూతలు మనం విడిపించడానికి సిద్ధంగా ఉన్నాయి. దేవుడు మన పక్షమున యుద్ధం చేయడానికి ఉన్నాయి మన దూతలు. దేవుని పిల్లల మీద మనం దేవుని స్తోత్రాలు. ఒక పాస్టర్ గారు కూడా ఈ రీతిగానే సైకిల్ మీద వెళుతున్నాడట. సైకిల్ మీద వెళుతుంటే ముందు నుంచి ఒక కారు వచ్చేసింది. అప్పుడే ఈయన కూడా పాస్టర్ గారు కొత్తగా నేర్చుకున్నారు సైకిల్. వాడు కూడా కారు కొత్తగా నేర్చుకుని ఆయన అటు నుంచి ఇద్దరు కలిసి ఈ సైకిల్ ఆయన ఏం చేసిన పాస్టర్ గారు కారు గుద్దేసి గుద్దగానే సైకిల్ అంతా పోయి కారు కింద చేరింది. పాస్టర్ అటు చూస్తారట, ఎంతో దూరం పడ్డాడట. సైకిల్ ఏమో కారు కిందకి వెళ్ళిపోయింది. పాస్టర్ గారు ఎంతో దూరం పడ్డాడు. ఏంది పాస్టర్ గారు మీరు ఎంత దూరం వచ్చి పడ్డారు అని అడిగితే, అయ్యా నన్ను ఎవరో తీసుకొచ్చి పెట్టేస్తారు అన్నాడట. కాబట్టి ఒకసారి ఆయనకి ఏం దెబ్బలు రాలేదు. సైకిల్ ఏమో రుజు అయిపోయింది కానీ హాస్టల్కి మాత్రం ఏం దెబ్బలు రాలేదు. డైరెక్ట్ పోయి అక్కడ తీసుకుపోయారు, రుజు పెట్టారట. ఎవరు? దూతలు. సరే, దేవుని ఎందుకు భయభక్తులు అనుకుంటే వాళ్ళ దూతలు మన చుట్టూ కావాలంటారు ఎప్పుడు. అందుకని దూత పరలోకం దిగి వచ్చింది. యేసయ్య పుట్టగానే వచ్చేసింది. మీరు భయపడకుని. యేసయ్య ఈ లోకానికి వచ్చి మన భయాన్ని తీసేస్తాడు ఆయన. అందుకని భయపడడానికి వీలు లేదు. ఎవడు మనం భయపడించలేడు వాడు. హల్లెలూయా. అందుకని క్రైస్తవులు దేనికైనా భయపడకూడదు. హల్లెలూయా. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మనకు కలిగిన భయములన్నింటిలో కూడా మన ప్రభు విడిపించడానికి మన ప్రభు ఈ లోకం దిగి వచ్చాడు. 365 దినాలు ఎవరు కూడా భయపడకండి. ఏ రోగం వచ్చినా భయపడకండి. హల్లెలూయా. ఎలాంటి సమస్యలు ఎదురైనా భయపడకండి. ప్రతి దాంట్లో కూడా దేవుడు తీర్చే దేవుడు మనకు తోడైనాడు. ఒక్కడే భయపడతాడు. ఎవడు? పాపం చేస్తున్నాడే భయపడతాడు. పాపం చేస్తున్నోనికే భయం కానీ పాపం చేయడానికి భయం లేదు. అలాగే దేవుని పిల్లలమైన మనము మంచి సత్కార్యాలు చేసే విధంగా మనం ఉందాం. దూతలు ఆనాడు మరి వచ్చి పరిచర్య భూలోకంలో దేవుని ఆరాధించారు, దేవుని సువార్తను అందించారు వాళ్ళు. కాబట్టి మనం కూడా మనల్ని మనం సంతోషపరచుకోకుండా ఇతరులు కూడా సంతోషపరిచే బిడ్డలుగా మనం ఉందాం. క్రిస్మస్ ఇది మహా సంతోషకరమైన సువర్తమానము. హల్లెలూయా. ఇది మహా సంతోషం. నీ జీవితంలో ఈ మహా సంతోషం పడడానికి ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసమే నా కోసమే దేవుడు దిగి వచ్చేస్తాడు. ఈ సంతోషాన్ని మనం పొంది అనేకులను సంతోషింపజేసే బిడ్డలుగా ఉండి దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో నలుగురికి మనం సహాయం చేసే బిడ్డలుగా మనం ఉందాం. దేవుడు అట్టి కృప అట్టి సంతోషం నీ జీవితంలో నా జీవితంలో దేవుడు అనుగ్రహించి దేవుడు తన నామాన్ని మేము తెచ్చుగాక. దేవుడి మాటలను దీవించుగా. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకాని గొప్ప దేవుడు యేసయ్య మీకు స్తోత్రం స్తోత్రం. మా ప్రభువా సర్వాధికారి సృష్టికర్త స్తోత్రాలుగా పూజనుడైన మా యేసయ్య మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ సత్యవతని స్వరము ప్రతి ప్రభువా మరి నెలలో 2 వారాలు శుక్రవారము దాన్ని ఈ వర్తమానం వెలువడుతున్నది. టీవీ ప్రేక్షకులందరూ దీవించి ఆస్వాదించి ప్రభువా టీవీ ముందు కూర్చున్న కుమార్తెలు మీరు దర్శించండి, బలపరచండి. వారికి వ్యాధి బాధలు ఆర్థిక ఇబ్బందులు సమస్యలని నజరేసుక్రీస్తు నామములో ఇప్పుడే గర్జించి బంధిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో గొప్ప విడుదల దయచి యేసు నామములో స్వస్థత కలుగును గాక. యేసు నామములో గొప్ప సమాధానము నీ వీళ్ళందరికీ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువా ఇప్పుడే మీ బోధకులు పంపి వారి జీవితాలు వెలిగించండి, వారి జీవితాలు బాగు చేయమని ప్రార్థనిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా మా బిడ్డలకు చక్కని ఉద్యోగాలు, చక్కని భవిష్యత్తును అయా మంచి సొంత గుర్రాలు కూడా అనుగ్రహించండి. వారి పిల్లలు కూడా మీరు ఆస్వాదించి దీవించమని ప్రార్థనిస్తున్నాం.
నీ వాక్యం వినని ప్రతి బిడ్డలు ఆ వాక్యము దాని హృదయం అనే పలుకు రాసుకొని వాక్యానుసారమైన జీవితం జీవించబాధ దయచేయి అయ్యా. మీ స్తోత్రం. భయపడుకుని మాట్లాడిన దేవుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానం ప్రభావ. ఇగో తండ్రి, మీ ప్రతి ఒక్కరు కూడా మహా సంతోషం వారి జీవితంలో మీరు అనుగ్రహించు ప్రభావ. ఈ క్రిస్మస్ యొక్క సందేశము ప్రతి జీవితమును వెలిగించును గాక, ప్రతి బిడ్డను సంతోషపరచును గాక. దేవాని స్తోత్రం. ఈ సంతోషం కూడా మేము కూడా మా దేశవాసులకు, దేవ రాష్ట్రవాసులకు, మా చుట్టుపక్కల ప్రజలకు తండ్రి ఈ సంతోషాన్ని పంచభాగం మాకందరికీ అనుగ్రహించు ప్రభావ. ఎంతో మంది నిస్సాస్థితిలో ఉన్నారు, ఎంతో మంది కూడా దీనులుగా ఉన్నారు, ఎంతో మంది అనాథలుగా ఉన్నారు తండ్రి. అటు వారు కూడా మేము కూడా ప్రభు సంతోషపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా ఈ క్రిస్మస్ లో వాడుకుంటాం మేము నమ్ముతున్నాం తండ్రి. ఆనాడు దూతలు వచ్చి పరిచయం చేస్తారు ప్రభా, ఈనాడు మమ్మల్ని కూడా దూతలుగా సేవకులుగా మమ్మల్ని కూడా మీరు వాడుకుంటారని మేము నమ్ముతున్నాం తండ్రి. మా దేశాన్ని, మా రాష్ట్రం, మా పట్టణాలు, మా గ్రామాలు, మా మండల్స్, మా డిస్ట్రిక్ట్లు, మాకు ఇచ్చిన నాయకులను, ప్రభుత్వాలను ప్రతి ఒక్కరు కూడా ఈ సంతోషంతో ఉండలాగా మీ కృప దయచేయండి. మా దేశ క్షేమము దయచేయండి. మా దేశాన్ని బాగు చేయమని ప్రార్థనిస్తున్నాం. మీ స్తోత్రాలు. మాకు ఇచ్చిన నాయకులు, ప్రభుత్వాలను, లీడర్స్ అందరు కూడా మీరు కాపాడగల దేవుడు మీరే ప్రభా. చిన్నలు, పెద్దలు, వృద్ధులను, తల్లులను, తల్లులను అందరు కూడా మీరు ఆస్వాదించమని మేము ప్రార్థనిస్తున్నాం. మీ స్తోత్రం. దేవాని కొందనాలు. ఈ శుక్రవారం అనేకులు ఉపవాసాలు ఉంటున్నారు, ప్రార్థిస్తున్నారు. మరి ప్రార్థన చక్కని జవాబులను గురించి మనకి కోరుచున్నాం ప్రభా. వారి ప్రతి విధమైన కట్టు బంధకాలని యేసునామములో ఇప్పుడే తెగిపోనుగా, యేసునామములో గొప్ప విడుదల కలుగునుగా. ఈ బిడ్డలందరూ గొప్ప సంతోషం, ఆనందం కలిగిన వారే నేను వెంబడించే బిడ్డలు కాబట్టి కృప దయచేయండి. నీ కొరకు ఈ లోకంలో దూతలాగా మీ బిడ్డలందరినీ కుమార్తెలు వాడుకొని మీరు మాయ పొందుకోమని దేవాన్ని మెండైన తీర్లు ఆశీర్వాదం ధారాన్ని బిడ్డలందరూ దయచేయమని ఆ దీన ప్రార్థన సందుబలి చేసుకోవాలి. మా ప్రభుని యేసుక్రీస్తునామమున ప్రార్థించి బ్రతిమాలి అడుగుచున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సహవాసం, ఆయన సాన్నిధ్యం, ఆయన కాపుదల, ఆయన కృప కూడి వచ్చిన మనందరికీ, టీవీ ప్రేక్షకులందరికీ, వాక్యమిత్రుల బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు మన ప్రభువైన దేవుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఇంతవరకు మీరు సత్యవంతుని స్వరము అనే ఆధ్యాత్మిక కార్యక్రమం చూసి ఉన్నారు. ఈ దైవ సందేశం ద్వారా మీరు ఆత్మీయంగా, భౌతికంగా మేలులు పొందారని ఆశిస్తున్నాము. యేసుక్రీస్తు గురించి ఇంకా తెలుసుకోవాలంటే మాకు రాయండి. మీకున్న సందేహాలు, అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకై ప్రార్థిస్తాము. ఈ కార్యక్రమం ఆగిపోకుండా ఇక ముందు కొనసాగించబడాలని మీ ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థించండి. ఈ కార్యక్రమం సహాయం చేయదలిచిన వారు ఈ చిరునామాను సంప్రదించండి. సత్యవంతుని స్వరము, Bethesda Ministries, house number 8-3-231/A/304 Sri Krishna Nagar, Yusufgura, Hyderabad. My cell numbers 9346902818, 9347583059. My house number 04023